హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఆర్ఐ మీడియా. ముందుగా మా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్. అదేవిధంగా ఈరోజు మనం ఫ్యూచర్ సిటీ అంటే మన శ్రేయస్ మీడియా వాళ్ళది ఫ్యూచర్ సిటీ వాళ్ళ వెంచర్ అయితే ఇక్కడ ఓపెనింగ్ జరగబోతుంది. వందనం దగ్గరలో కలెక్టరేట్కి అతి సమీపంలో అన్నమాట. అది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ 25 ఎకరాల్లో కనీసం 300 ప్లాట్స్ అంటే ప్రీమియం ప్లాట్స్గా ఇక్కడ వెంచర్ అయితే వేయడం జరిగింది. ఆ వెంచర్ యొక్క ఫ్యూచర్ని రేపు లాంచ్ చేయబోతున్నారు. ఆ కార్యక్రమానికి ప్రముఖ సింగరు సునీత గారు, అలానే మీనాక్షి చౌదరి గారు, అనుపమ పరమేశ్వరన్ గారు ఈ బ్రోచర్ లాంచింగ్ మాత్రం ఇక్కడికి వచ్చి లాంచ్ చేయబోతున్నారు. ఇది ప్రతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి వెంచర్. ఇది 183 గజాల నుంచి వెంచర్ అయితే ప్లాట్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ 25 ఎకరాల్లో 300 ప్లాట్స్ గా డివైడ్ చేశారు. ఈ వెంచర్ యొక్క రోడ్స్ అయితే 30 ఫీట్స్ నుంచి 30, 40, 60 ఫీట్స్ రోడ్స్ కూడా ఇక్కడ వేయటం జరిగింది. చూడటానికి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈవెంట్కి మాత్రం ఏర్పాట్లు అయితే ఇప్పుడు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రేపు ఈవెంట్కి అతిరథ మహారాజులు కూడా రాబోతున్నారని ఇక్కడ మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఈ ఈవెంట్ రేపు 5 గంటల నుంచి అంటే 5:30 నుంచి స్టార్ట్ అవబోతుంది. రేపు ఈవినింగ్ కారణంగా లైటింగ్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఖమ్మము మన హైదరాబాద్ సిటీ కంటే దానికి పోటీగా ఖమ్మం కూడా ఇప్పుడు డెవలప్ అయ్యే తర్వాత సిటీగా ఖమ్మం తయారవుతుంది. ఈ పరిణామంలో ఇక్కడ వీళ్ళు శ్రేయస్ వన్ సిటీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి ఈ వెంచర్ వేయటం చాలా మంచి పరిణామంగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఉన్న 300 ప్లాట్స్లో కూడా కొంతవరకు ప్లాట్స్ సేల్ అయ్యానని కూడా వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. జనం అంటే వచ్చే వీళ్ళు ప్లాట్స్ కొనే వాళ్ళు కూడా ఇప్పటికే వచ్చి ప్లాట్స్ చూసి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ ప్లాట్స్ అయితే చూడటానికి మాత్రం చాలా మనకి ఈ దగ్గరలో బటర్ఫ్లై జంక్షన్ అయితే మనకి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంది. రోడ్డు కూడా చాలా నియర్లీ ఉందన్నమాట. ఈ ఖమ్మం సిటీకి అతి చేరువలో ప్లస్ అలానే మనకి కలెక్టరేట్కి అతి చేరువలో కూడా ఈ వెంచర్ ఉండటం వల్ల మనకి ఫ్యూచర్లో ఖమ్మం ఇంకా డెవలప్ అవ్వడానికి అవకాశం ఇంకా చాలా ఉందని మనం చెప్పుకోవచ్చు. రేపు మాత్రం ఉగాదిని పురస్కరించుకొని ఈవెంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈవెంట్కి అందరూ ఆహ్వానితులే, తప్పకుండా అందరూ వచ్చి ఈవెంట్ని పార్టిసిపేట్ చేయాల్సిందే కోరుతున్నాను.